అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే ఈ జబర్దస్త్ రోజా, ఈ గబ్బు రోజా, దీని గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం మనం. దీని బతుకు అందరూ మనకు తెలుసు, ఇది ఎలాంటిదో మనకు తెలుసు. కానీ ఎవరికి తెలియని మరో కోణమో దీనిలో దాగు ఉంది. ఇది డార్క్ కొంప అని చెన్నైలో ఒక డార్క్ కొంప ఉంది. దీనికి చీకటి గృహం. ఆ చీకటి గృహంలో ఇది ఏం చేస్తుంది? నాకు ఈ విషయం నాకు సంవత్సరం ముందే తెలుసు. అయినా కానీ నేను ఎప్పుడు కూడా డిస్కషన్ చేయలే ఆ చీకటి గృహం గురించి. ఎవరు కూడా టచ్ కూడా చేయలే. ఎవరు కూడా ఊహించుండ్రు ఇలాంటిది ఒకటి ఉంటుందా రోజా అని. ఇలాంటి రోజా ఇదిలో ఈ యాంగిల్ కూడా ఉంటుందా అని చెప్పి ఎవరు ఊహించరు. దాని మీద ఎవరు శ్రద్ధ కూడా పెట్టుండ్రు. కానీ నాకు సంవత్సరం ముందే తెలుసు ఆ చీకటి గృహం గురించి. చెన్నైలో ఉండే ఒక విల్లాలో చీకటి గృహం గురించి, డార్క్ రూమ్ గురించి నాకు తెలుసు. అయినా ఎప్పుడు నేను చెప్పలా, ఎందుకంటే మరీ వల్గార్టిగా ఉంటుంది కావాలా, చెప్తే బాగోదేమో అని నేను ఇన్ని రోజులు చెప్పలా. కానీ నిన్న దాన్ని మాటలు విన్న తర్వాత నాకు చెప్పాలనిపించేసింది. ఒక పక్క రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అందరూ కష్టపడి 24 గంటల సోపు పనిచేసి వరద బాధితులకి సహాయం చేస్తుంటే ఇది నిన్న వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాట్లాడుతుంది. పాల ప్యాకెట్ అందలేదు, ప్రజలను పట్టించుకోలేదు, ఇది చంద్రబాబు నాయుడు గారు వల్లే జరిగింది, ఇది చంద్రబాబు నాయుడు గారు కరకట్ట గృహ ఇల్లు ఏదైతే ఉందో ఆ కొంప వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఏదో వాగుతుంది. దీన్ని వంగన పెట్టి ఏదో ఒకటి చేద్దాం, ఖచ్చితంగా వంగన పెట్టి గుద్దుదాం, దీన్ని గ్యారెంటీ గుద్దుదాం. వీడియోలో దీని గురించి, దీని సంగతి చెప్తా, దీన్ని ఎవరని చెప్తా, దీని డార్క్ కొంప గురించి కూడా అన్ని కూడా వివరిస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి రోజా, ఇలాంటి దాన్ని గురించి తెలియాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. మీరు లైక్ చేయండి. దీని సంగతి నేను చెప్తా. ఇదేం మాట్లాడుతున్నా ఒకసారి చూద్దాము. విజయవాడ ప్రజల కష్టాలను చూసి మర్చిపోయాను. మొన్న ఎక్కడో టూర్కి వెళ్ళిందంట, లండన్ విదేశాలకు వెళ్ళిందంట. వెళ్ళింది అందరూ చూసే ఉంటారు. పైన టాప్ వేసుకునింది, కింద ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది. ఆ రోజు వీడియో చేయాల్సింది, ఇక్కడ కుదరలా, అందుకని చెప్తున్నా. ఆ రోజు టాప్ వేసుకునింది, కింద ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది. ప్యాంట్ వేసుకోకుండా తిరుగుతుంది. మరి ఏం చూద్దాం, ఏ సంస్కారమో చూడండి, ఏం పెంపకమో చూడండి. తరక్కుపోతుంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజుల తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈ రోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంతమంది ప్రాణాలు పోవడానికి, ప్రజలు ఎంత కష్టపడడానికి ఎవరి కారణం? మీ అన్నయ్య కదా కారణం. మీ అన్నయ్య కానీ సక్రమంగా పరిపాలించుంటే, మీ అన్నయ్య కానీ రాజధాని ఆ విజయవాడ పరిసర ప్రాంతాలు కానీ డెవలప్ చేసుంటే బాగుండేది. అమరావతిగా నిర్మించుంటే, అక్కడ ప్రజలు తిరుగుతుంటే దాని మీద శ్రద్ధ పెట్టుంటే ఇలాంటి ఒక ఘటన జరిగి ఉండేది కాదు. గత ప్రభుత్వం మీరు చేసిన తప్పుల వల్లే ఇలాంటి ఒక రోజు వచ్చింది. ఈ కొద్ది నెలల్లోనే కోట ప్రభుత్వం ఏం చేయలేదు కదా, ఏం చేస్తుంది? గతంలో మీరు చేసిన తప్పుదాల వల్లే ఇంత ఒక వరద రావడానికి కారణం. నువ్వు ఇంకా మాట్లాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు, హాలిడేస్ ఎంజాయ్ చేయడంలో ఉన్న నువ్వు అధికారం ఉన్నప్పుడు, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం పీకావు? నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు? నువ్వు డార్క్ కొంపలో తిరగలేదా? నువ్వు చెన్నైలో డార్క్ కొంపలేదా? ఆ కొంప గురించి చెప్తావు. నువ్వు ఏ రోజన్నా పదవులు ఉన్నప్పుడు నువ్వేమైనా ప్రజలను పట్టించుకున్నావా? ఏ రోజన్నా వాళ్ళకి అండగా నిలబడ్డావా? ఎప్పుడు కూడా టూర్ల మీద కదా నువ్వు తిరిగింది. ఎప్పుడైనా నువ్వు నీ శాఖ మీద నువ్వు ఎప్పుడైనా పనిచేసావా? నువ్వు లేస్తే నువ్వు ఎక్కడికో ఒకటి వెళ్ళేది. చెన్నై దగ్గర ఉంది కాబట్టి, చెన్నై దగ్గర ఉందని చెప్పేసి నువ్వు లేస్తే చెన్నైకి వెళ్ళేది. ఆ చీకటి గృహంలో డార్క్ కొంపలో పోయేసేది. అక్కడ నువ్వు చేసే పనులను చేసుకుని వచ్చేది. నిన్న కూడా నువ్వు అక్కడికి వెళ్ళేసి వచ్చి తాగేసి ఫుల్గా తాగి మాట్లాడుతాం. చూడండి, ఇది దీని మొహం చూసారు ఎట్టుందో? తాగినోడు మొహం అన్నట్టు ఉంది ఇది. తాగితే ఎట్టుండదు దాని మొహం, అట్టుందో దాని మొహం. తాగేసి మాట్లాడుతుంది ఇది. మాట్లాడు. రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను. అయినా కూడా ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఎటువంటి సమీక్షలు చేయకుండా, ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ రోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళలో మునిగిపోయారు.
ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దవడ మీద దెంగుతావు ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నేను. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే దవడ మీద దెంగుతావు నేను గ్యారెంటీగా. దవడ మీద కూడా కాదు కానీ వంగన పెట్టి బాధితే చిన్నప్పుడు తగిన ముర్రి పళ్ళు బయటకు వస్తాయి నీకు. నోటుకు వచ్చినట్టు మాట్లాడితే వాడెవడో పోరంపోకుండా కొడుకు నీకు ఒక రాసిస్తాడు పేపర్ మీద, దాన్ని కన్ను నలుపుకుంటూ మేము మాకే తెలియనట్టు కింద చూసి చదవటం. మేమన్నా ఎర్రి పప్పలం అనుకున్నావా? నీ లెక్క ఎర్రి ఫ్లవర్స్ అనుకున్నావా? నీ అమ్మ నువ్వు మాట్లాడేంది. ఎంతమంది తిండి లేక, కరెంటు లేక, తాగునీళ్లు లేక, పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు ఎమోషనల్ అవుతుంది. నటి కదా ఎట్టయినా కానీ, మాజీ నటి కదా, మాజీ నటి, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అన్నీ అయినా బాగా నటి. చూడు నటన మనం అందరం కూడా గమనిస్తున్నాం. నిజం, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా. గత ప్రభుత్వం మీరేం బీకారు? అన్నమయ్య డ్యామేజ్ తెగిపోయినప్పుడు 39 మందో 49 మందో కొట్టుకుపోతుంటే మీరు ఏం బీకారు? మీకు ముందే తెలుసు కదా ఆ కట్ట తెగిపోతుందని. మీకు ముందే తెలుసు కదా. మీరు ఆ రోజు చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే అక్కడున్న ఆ ఇసుకను తీసే యంత్రాంగం జేసీబీ కానీ ఇతర కానీ అవన్నీ కొట్టుకుపోతాయని, మీ ఆస్తి పోతుందని, మీ ఇసుక పోతుందని ఆ రోజు మీరు ఆ డ్యాము తెగుతుందని తెలుసు కూడా నిర్లక్ష్యం వహించి అంతమంది కొట్టుకుపోవడానికి కారణం మీరు కదా. మీరు చేసిన చేష్టాలు కదా. మీరు ఇంట్లో కూర్చొని మీ నాయకుడు, మీ అన్న ఇంట్లో కూర్చొని పబ్జీలు ఆడుకోవడం తప్ప ఏదేమన్నా చేశాడా? కోనసీమ జిల్లాలో వరద వచ్చిన ఎన్ని రోజులకు పోయాడు? సిగ్గు లేకుండా మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చేసి మేము ఇది అని చెప్పేసి పెద్ద ముద్ర మాటలు మాట్లాడతావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాట్లాడావు, అధికారం పోయాక ఇంతకంటే దిగజారి మాట్లాడుతావు. నువ్వు లేస్తే మంత్రులు విహారయాత్రకు వెళ్ళారు, లోకేష్ గారు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నాడు, తెలంగాణలో ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నావే. నువ్వు ఇన్ని సంవత్సరాల ముందు కానీ ఇప్పుడు కానీ అధికారం ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నువ్వు ఎంజాయ్ చేయలేదా? నువ్వు డార్క్ కొంపలో ఎంజాయ్ చేయలేదా? నువ్వు చెన్నైలోనే బజుల రోడ్డు, టీ నగర్ బజుల రోడ్డు, ఒల్లూరు కోట మధ్యలో ఒక విల్లా ఉంది నీకు. ఆ స్కూల్ ఎదురులో ఒక సందు ఉంది, ఆ సందులో ఒక విల్లా ఉంది. ఒల్లూరు కోటం బజుల రోడ్డు మధ్యలో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్ ఎదురులో నీకు ఒక విల్లా ఉంది. నీదో లేకుంటే ఎవరిదో ఒక విల్లా ఉంది. ఆ విల్లాలో నువ్వేం చేస్తావు? నువ్వు చెన్నై పోయినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ డార్క్ కొంప ఉంటుంది, ఆ డార్క్ కొంపలండి, డార్క్ కొంప ఉంటుంది. ఇది ఎవరు తెలీదు. ఆ డార్క్ కొంపలో డార్క్ కంప చీకటిగా ఉండదండి, చీకటిగా ఉంటుంది. మరి చీకటి అంటే మరీ చీకటిగా ఉండదు. కనిపించినట్టు, కనపడినట్టు ఒక రూమ్ ఉంటుంది. మీకు అర్థమైన ఉంటుంది అనుకుంటా. ఆ రూములో కొన్ని వస్తువులు ఉంటాయి. కొన్ని వస్తువులు చాలా పనికొచ్చే వస్తువులు ఉంటాయి. బెల్ట్ కానేమి, లేకుంటే ఒక కర్రకి లబ్బర్లు ఉంటాయి చూసినా, లబ్బర్లో ఇలా కొడతారు చూసిన లబ్బర్లు వేసి, అలాంటి లబ్బర్లు కానీ ఇంకా రకరకాల వస్తువులు ఆ కొంపలో దొరుకుతాయి. నేను ఇంతగా మాట్లాడడానికి కారణం పోనీలే ఇది కూడా మనం మాట్లాడితే బాగోదు అని చెప్పేసి నేను కూడా దీన్ని ఎన్నో రోజులుగా నేను కూడా కంట్రోల్ చేసుకుని ఉంటే, ఇప్పుడు కూడా నువ్వు ప్రభుత్వం మీద బురద చదువుతుంటే, విహారయాత్రలో లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారు, తిరుగుతున్నారు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావంటే నీ రహస్యాలు కూడా బయట పెట్టాలి కదా. నువ్వు డార్క్ కొంపలో ఏం చేస్తున్నావని. దాని పేరే డార్క్ కొంప, డార్క్ రూమ్, దాని పేరే. బయట బోర్డు కూడా ఉంటుంది, కావాలంటే రోజు అని అడగండి. మీ రోజు ఎవరికైనా తెలిస్తే బజుల రోడ్డు, టీ నగర్ బజుల రోడ్డు, అలాగే ఒల్లూరు కోట సిగ్నల్ మధ్యలో ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ ఎదురులో ఒక విల్లా ఉందా లేదా అడగండి ఒకసారి. అక్కడికి వెళ్తుందా వెళ్ళదని అడగండి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంటుందో మరి. ఆ డార్క్ రూమ్లో ఆ బెల్ట్తో కొట్టించుకుంటుందేమో, లేకుంటే ఆ లబ్బర్లతో కొట్టించుకుంటుందేమో. మరి ఏ శాడిజమో నాకైతే అర్థం కాల. ఇలాంటి క్యారెక్టర్ రోజా, ఇలాంటిది గొబ్బుదొచ్చి ఇలాంటి నోరేసుకొని గబ్బుగా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద బురద జల్లుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అసలు ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు లాగా ఆయన 24 గంటలు పనిచేశాడు.
కనీసం మానవత్వం ఉన్న మనిషి ఎవరైనా కానీ ఆయన చేసే పనికి షబాష్ అంటారు, షబాష్ అంటున్నారు కూడా. ఆయన 24 గంటలు ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని అప్రమత్తం చేస్తుంటే మీరు బయటకు వచ్చి, మీ వాళ్ళు బయటకు వచ్చి ఒక సొల్లు కబుర్లు, సొల్లు మాటలు, సొల్లు వ్యవహారాలు, సొల్లు మాటలు తప్ప నిన్ను తాకట్టు మీద ఉన్న అక్రమ కట్టడాన్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని దీని గురించి ఎంతకంటే ఎక్కువ మాట్లాడలేదు. సొల్లు మాటలు తప్ప, సొల్లు ఎవరం తప్ప దీనికాడ ఏమి లేదు. దీనికాడ అసలు ఏం లేదు. అంత గబ్బు ఇది, నోరు గబ్బు, అన్ని గబ్బే దీనికి. దీని గురించి అసలు మాట్లాడకూడదు. మన వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడుతున్నా కానీ ఇది నోరే గబ్బు బజారది. జై హింద్.